అందరికీ నమస్కారం. వరి రైతు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా వరి ధాన్యం కోతలు సుమారుగా 50% వరకు కోసి అమ్మకాలు చేస్తుండగా కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రతి రైతు వేల కొద్దీ నష్టపోతూనే ఉన్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో ఎంఎస్పి ప్రకటించిన కేంద్రం క్వింటాకి 2300 లెక్కన మద్దతు ధర ప్రకటించింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలలోపు నగదు చెల్లింపులు చేపట్టారు. పౌర సరఫరాల శాఖ ద్వారా వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసి ఆ సమయంలో కొనుగోలు చేపట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన ధాన్యం కొనుగోళ్లు కాస్త మేలనే చెప్పాలి. రబీ సీజన్లో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. రబీలో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ సాగులో వరి విస్తీర్ణం ఉంది. సుమారుగా 96 లక్షల మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండగా వరి సాగు 20.97 లక్షల హెక్టార్లు సాగు అవుతుంది. ఖరీఫ్లో రబీలో 6.93 లక్షలు, ఖరీఫ్లో 14 లక్షల హెక్టార్ల మేర వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 6.93 లక్షల హెక్టార్ల వరి సాగు ఉంది. ఎక్కువగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తిరుపతి జిల్లాల్లో వరి ఎక్కువగా సాగులో ఉంది. ఆయా ప్రాంతాల్లో వరి కోతలు కూడా ప్రారంభమయ్యాయి. ఎక్కువగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో వరి కోతలు సుమారుగా 50% మాత్రం పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లో కనీస మద్దతు ధర అమలు కావడం లేదు. పుట్టి ధాన్యం తెగ నమ్ముకోవాల్సి వస్తుంది. పుట్టి 15-16 వేల మధ్య ధర పలుకుతుంది. గత ఏడాది బస్తా సుమారుగా 2000 రూపాయల వరకు ఉండగా ప్రస్తుతం 1500-1600 మాత్రమే ఉంటుంది. ఇందులో తరుగు కూడా పెద్ద ఎత్తున దళారులు కాజేస్తున్నారు. రాష్ట్రంలో 125.15 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఏటా ఉత్పత్తి అవుతుంది. ఒక రబీ సీజన్లో 48.36 లక్షల టన్నుల మేర ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికే 50% మేర వరి ధాన్యం దిగుబడి రాగా కోతలు కోసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు, దళారీలు కలిసి కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనే సమయంలో రైతు నుంచి బస్తాకి 3-5 కిలోలు తరుగు లెక్కన వెనక్కి తీసుకుంటున్నారు. కిలో 23 లెక్కన, ఇలా ప్రతి బస్తాకు 5 కిలోల లెక్కన తరుగు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన టన్నుకి సుమారుగా 52 కిలోలు తరుగు రాగా 23 లెక్కన కిలో 1196 రూపాయలు ఒక టన్నుకి దళారులు దోచేస్తున్నారన్నమాట. ఈ లెక్కన సుమారుగా 577 కోట్లు దళారులు, రైస్ మిల్లర్లు, అధికారులు కలిసి కాజేస్తున్నట్లు ఒక అంచనా. ఈ అంచనా మేరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతున్నట్లు కూడా రైతుల నుంచి వినిపిస్తున్న వాదనగా ఉంది. వాస్తవానికి కోతల ముందే రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టనున్నట్లు పౌర సరఫరాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో అందుకు అవసరమైన పరికరాలు, సామాగ్రి, గోనె సంచులు, ఇతర ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో ఇప్పుడిప్పుడే ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 50% ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లర్లు నిల్వలు చేశారు. ఈ నిల్వలపైన ఎలాంటి ఆంక్షలు లేకపోగా రైతులు మాత్రం నిండా మునిగిపోతున్నారు. గత ఏడాది వాట్సాప్ సేవల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అప్పట్లో ప్రకటించారు. ఆ ప్రక్రియ కాస్త అటు ఇటుగా చేపట్టారు. దాంతో రబీ సీజన్లో అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో ఈ ప్రక్రియ కాస్త సవ్యంగా నడిచింది. ప్రస్తుత రబీ సీజన్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటు పౌర సరఫరాల శాఖ కూడా గత ఖరీఫ్లో చేపట్టిన ఏర్పాట్లు చేపట్టకపోవడం,
తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది దళారులకు, రైస్ మిల్లర్లకు దోపిడీగా పనికొచ్చిందని కూడా రైతు వర్గాలు, రైతు సంఘాల నాయకుల నుంచి వస్తున్న విమర్శలు. తిరుపతి జిల్లాలో తాజాగా రైతు సంఘాల తరపున జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా గత సోమవారం అందజేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేశారు. ఆ తర్వాత మాత్రమే జిల్లా కలెక్టర్ గారు గ్రామాల్లో పర్యటించి కనీస మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయించాలని సూచన చేశారు, ఆదేశాలు ఇచ్చారు. తదుపరి కూడా అధికార యంత్రాంగం కదలిక లేకుండా ఉంది. కొన్నది వేళ్ల మీద లెక్కించాల్సి ఉంది. తిరుపతి జిల్లాలోనే సుమారుగా 90,000 హెక్టార్లలో వరి పండిస్తున్నారు. అటు నెల్లూరు జిల్లాలో 140,000 హెక్టార్లలో వరి ధాన్యం అధికారికంగా రబీ సీజన్లో పండిస్తున్నారు. ఈ మేరకు కోతలు ప్రారంభమైనప్పటి నుంచి దళారులు, రైస్ మిల్లర్లు వారికి ఇష్టం వచ్చిన ధరలు ప్రవేశపెట్టి దోచేస్తున్నారు. ఏటా సుమారుగా 1000 నుంచి 1,500 కోట్లు వరి రైతుల నుంచి దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీని అరికట్టాల్సిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించి గాలికి వదిలేస్తుంది. ప్రభుత్వం కొనుగోలు చేసేది చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద ఎత్తున ఉత్పత్తులు వస్తున్నా వాటిని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా చొరవ కూడా చూపడం లేదు. కేంద్రం కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తుంది. ఇలా ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులు మాత్రం నిండా మునిగిపోతున్నారు. ఉదాహరణకు తిరుపతి జిల్లాలోని ఓ రైతు ఎకరం వరి పంటలో సుమారుగా 30 బస్తాల దిగుబడి ఇచ్చింది. ఈ లెక్కన అతడి ధాన్యం కొన్న దళారి తాలు, నెమ్ములు తదితర పేరిట సుమారుగా బస్తాకి 5 కిలోల లెక్కన తగ్గించేశారు. ఇది పోను 30 బస్తాల దిగుబడికి 48,000 లెక్కన వచ్చింది రైతుకి. ఈ రైతు పెట్టుబడి వగైరాలో సుమారుగా 30,000 వరకు ఖర్చు పెట్టారు. 4 నెలల పంట కాగా 4 నెలల్లో అతనికి మిగిలింది 18,000 కాగా రైతుకు రోజుకి సుమారుగా 150 రూపాయలు మాత్రమే మిగులుతుంది. 4 నెలల కష్టానికి ఆయనకి మిగిలింది 18,000. ఈ 18,000 కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఆరోగ్యం, ఇతర సమస్యలు ఎలా చక్కదిద్దాలో పాలకులు, అధికార యంత్రాంగం చెప్పాల్సి ఉంది. ఇలా ప్రతి రైతు ఏటా వరి ధాన్యం పండించి నిలువ అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇది ఏపీలో ఏటా రబీ, ఖరీఫ్ సీజన్లో క్లిష్ట పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రజా సంఘాల నుంచి, రైతు వర్గాల నుంచి, రైతు సంఘాల నుంచి వస్తున్న వినతులను వీరు పట్టించుకునే పరిస్థితి లేదు. సమస్య వచ్చినప్పుడు మాత్రం హడావడి చేసి వెనుకుండిపోతున్నారు. రైతులు మాత్రం ఏటా నష్టపోతూనే ఉన్నారు. దీనిపైన ప్రభుత్వాలు కాస్త శ్రద్ధ పట్టి రైతులను ఆదుకోవాల్సి ఉంది. ధన్యవాదాలు.